వెల్కమ్ టు అట్లూరి మీడియా. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు రవి బాబు. నేను డేటా సైన్స్ అండ్ ఏఐ డెవలపర్ అండ్ ట్రైనర్. ఈరోజు మీ ముందుకు ఒక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకొని రావడం జరిగింది. అదేంటంటే వాట్ ఈజ్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అండ్ ఏఐ. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఏఐ అంటే ఏమిటి, ఇది ఎవరి కోసము, తర్వాత ఇందులో ఉన్న ఉద్యోగ అవకాశాలు, జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా డేటా సైన్స్ లేదా ఏఐ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. మనం చాలా తరచుగా యూట్యూబ్లో కానీ, వెబ్ పేజెస్లో కానీ, లేదా చాలా చోట్ల బోర్డ్స్ పైన మనం చూస్తూ ఉంటాం. డేటా సైన్స్ అని, ఏఐ అని, డేటా అనలిటిక్స్ అని పదాలను మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు అవేంటో కొంతమందికి ఆల్రెడీ తెలుసు, కొందరు వాటిని తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు వాటి గురించి మనం కొంత క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇలాంటి పదాలు విన్నప్పుడు అవి చాలా గొప్పగా లేదా గంభీరంగా, ప్రొఫౌండ్గా మనకు అనిపించవచ్చు. కానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్ పదాలు మాత్రమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కొత్తగా ఆవిర్భవించిన ఫీల్డ్ ఏం కాదు. ఇది చాలా పాతదే. 1950స్లోనే దీని యొక్క ఆవిర్భావం, దీని యొక్క ప్రారంభం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు, కొంతమంది అమితమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు, కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు, కొంతమంది ఇది మా ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుందని, దీన్ని ఎప్పటికి కూడా మేము అందుకోలేమని భావిస్తూ ఉంటారు. అయితే మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న, డేటా సైన్స్ అన్న, డేటా అనలిటిక్స్ అన్న, ఇట్స్ ఆల్ అనలిటిక్స్. అనలిటిక్స్ అనే బ్రాడర్ స్పెక్ట్రంలో ఇవన్నీ కూడా రకరకాల స్థానాల్లో ఉన్నాయి. అనలిటిక్స్ అనే దాని గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. డేటా సైన్స్ కానీ, ఏఐ కానీ, డేటా అనలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా అనలిటిక్స్లో భాగమే. అనలిటిక్స్ అనేది మనం సరిగ్గా తెలుసుకుంటే ఈ మూడు విషయాలను కూడా మనం చాలా సులభంగా తెలుసుకోవచ్చు. బహుశా అనాలిటిక్స్ అనే పదాన్ని కేవలం కంప్యూటర్ రంగంలో మాత్రమే కాదు కానీ రోజువారీ జీవితంలో కూడా మనం వాడుతూ ఉంటాం. ఒక విషయాన్ని అనలైజ్ చేయడము, దాని గురించి ఆలోచించడము. అయితే మనం గమనించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఈరోజు డేటా సైన్స్కి, డేటా అనలిటిక్స్కి లేదా ఏఐకి ఇంత ప్రాచుర్యం ఎందుకు లభించింది, కారణం ఏంటి అని ఆలోచిస్తే ఈరోజు డేటాని గ్యాదర్ చేసినట్టుగా ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కూడా డేటాని ఎవరు గ్యాదర్ చేయలేదు. ఒకప్పుడు డేటాని గ్యాదర్ చేసేవారు కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే, లేదా అకౌంట్స్ రాసేవారు మాత్రమే. కానీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా, ఎటువైపు చూసినా డేటాని అందరూ కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నారు లేదా జనరేట్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మన మొబైల్ మనం వాడినప్పుడు దాని ద్వారా చాలా డేటా జనరేట్ అవుతూ ఉంది. మనం యూట్యూబ్ వీడియోస్ చూడవచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడవచ్చు, లేదా మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా మన లొకేషన్కి సంబంధించిన డేటా అంతా కూడా జనరేట్ అవుతూ ఉంది. మనం ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు, లేదా ఎవరితో అన్న ఫోన్లో మాట్లాడినప్పుడు, లేదా యూట్యూబ్లో మనము కన్వర్జేషన్ చేసినా, చాట్ చేసినా, కాల్ చేసినా ఈ డేటా అంతా కూడా కంటిన్యూస్గా జనరేట్ అవుతూనే ఉంది. కేవలం మనము ఒక్క మొబైల్ గురించి మాట్లాడితే ఒక్క మొబైల్లోనే చాలా డేటా జనరేట్ అవుతుంది. ఆ విధంగా ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మొబైల్స్ ఉన్నాయి, అందులో ఎంతో డేటా జనరేట్ అవుతూ ఉంది. అంతేకాదు మనం రీటైల్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు, ఉదాహరణకు చాలా రీటైల్ స్టోర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్, ఇంకా రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. ఉషోదయ కావచ్చు, రత్నదీప్ కావచ్చు, రిలయన్స్ జియో కావచ్చు, ఇంకా హెరిటేజ్ కావచ్చు, ఇలాంటి సూపర్ మార్కెట్స్, రీటైల్ అవుట్లెట్స్ చాలా ఉన్నాయి. అక్కడ ప్రతిరోజు కొన్ని వేల మంది వచ్చి వస్తువులను కొనుక్కొని పోతూ ఉంటారు, కొన్ని వందలాది వస్తువులను కొనుక్కొని పోతూ ఉంటారు. ఆ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా డేటాని జనరేట్ చేస్తూ ఉంది. మునుపెన్నడూ లేనట్టుగా ఈరోజు డేటా జనరేట్ అవుతూ ఉంది. ఉదాహరణకు మనం డీమార్ట్కి వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు ప్రతి ఐటెంని కూడా క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి, బార్కోడ్ ద్వారా స్కాన్ చేసి వాళ్ళు ప్రతి ఐటెంకి సంబంధించిన ఎంట్రీ అకౌంటింగ్ అప్లికేషన్లో వేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా డేటా కలెక్ట్ చేసుకోవడం అనేది చాలా సులభం అయిపోయింది. మునుపెన్నడూ లేనట్టుగా డేటా కలెక్ట్ చేయబడుతూ ఉంది. మానవులు ఎవరు కూడా కూర్చొని డేటాని ఎంటర్ చేయడం లేదు.
చాలా మటుకు డేటా ఆటోమేటిక్గా కలెక్ట్ అవుతూ ఉంది. ఆటోమేటిక్గా మనం చేసే ప్రతి మూమెంట్లో కూడా, మనం చూసే ప్రతి అప్లికేషన్ కూడా, మనం చూసే ప్రతి వీడియో కూడా డేటాని జనరేట్ చేస్తూ ఉంది. దీన్ని బట్టి ఈరోజు విపరీతమైన డేటా ప్రతి కంపెనీ దగ్గర ఉంది. ఈ డేటాని వాళ్ళు నిరుపయోగంగా విడిచిపెట్టదలుచుకోలేదు. దే వాంట్ టు యూస్ దిస్ డేటా, దే వాంట్ టు మానిటైజ్ దిస్ డేటా. ఈ డేటా ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. డేటా ద్వారా ఎలా డబ్బు సంపాదించగలరు? చాలా రకాలుగా సంపాదించవచ్చు. మొట్టమొదటిగా వాళ్ళ కంపెనీ యొక్క ఆరోగ్యము, ద హెల్త్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అర్థం చేసుకోవడానికి వాళ్ళ కంపెనీకి సంబంధించిన డేటాను ఉపయోగించుకోవచ్చు. వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఇంతవరకు మా కంపెనీ ఏ విధంగా పనిచేసింది అని తెలుసుకోవడానికి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. దీన్నే డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటారు. డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అన్నప్పుడు ఇంతవరకు జరిగింది ఏంటి, పాస్ట్ ఏంటిది, ఈ మూమెంట్ వరకు, కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూమెంట్ వరకు ఏం జరిగింది అనేది డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ మనకు తెలియజేస్తే, పాస్ట్ని తెలుసుకోవడానికి అది మనకు ఉపయోగపడితే. రెండవది ప్రెడిక్టివ్ అనలిటిక్స్, అంటే ఇప్పటి వరకు జరిగిన దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్తులో ఏం జరిగే అవకాశం ఉంది దాన్ని ప్రెడిక్ట్ చేయడము, అది ప్రెడిక్టివ్ అనలిటిక్స్. సో ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ఉపయోగించి ఇంతవరకు కంపెనీ పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఈ డాటాను ఆధారం చేసుకుని ఆ విషయాన్ని నేను తెలుసుకోగలిగితే భవిష్యత్తులో కంపెనీ ఏ విధంగా ఉండబోతుంది, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అనేది ప్రెడిక్టివ్ అనలిటిక్స్ మనకు తెలియజేస్తూ ఉంది. మూడవదిగా ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్. మనము ఈ ప్రెడిక్షన్ బేసిస్ మీద ఏదైనా నిర్ణయం చేయదలుచుకుంటే ఆ నిర్ణయం సరైందా కాదా, దాంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని తెలుసుకోవడానికి మనము ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ ఉపయోగిస్తాము. ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్లో మనం చేసే ప్రతి డిసిషన్కి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటిది, వీక్నెస్ ఏంటిది, ఏ డిసిషన్ వల్ల కలిగే ఎఫెక్ట్ ఏంటి, ఏ డిసిషన్ వల్ల కలిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ప్రాథమికంగా డేటా సైన్స్లో కానీ డేటా అనలిటిక్స్లో కానీ చేసేది ఈ 3 పనులు మాత్రమే. మొట్టమొదటిగా డిస్క్రిప్టివ్ అనలిటిక్స్, ఇంతవరకు ఏం జరిగింది. రెండవదిగా ప్రెడిక్టివ్ అనలిటిక్స్, ఇక ముందు భవిష్యత్తులో ఏం జరగబోతూ ఉంది. మూడవదిగా ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్, మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయము ఎలాంటి ప్రతిఫలాలను లేదా కాన్సిక్వెన్సెస్ని కలగజేస్తూ ఉంది అనేది మనకు ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ తెలియజేస్తుంది. వీటితో పాటు చాలా రకాల వివిధ రకాల అనలిటిక్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం ప్రస్తావించదలుచుకోలేదు ఇప్పుడైతే. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా స్పష్టంగా డేటా ఉన్న ప్రతి చోట కూడా డేటా సైంటిస్ట్ యొక్క అవసరత ఉంది, డేటా అనలిస్ట్ యొక్క అవసరత ఉంది, ఏఐ డెవలపర్ యొక్క అవసరత ఉంది. కంపెనీస్ వారి డేటాను ఉపయోగించుకొని వారు లాభపడాలి అనుకుంటున్నారు, వారి ప్రొడక్టివిటీని పెంచాలి అనుకుంటున్నారు, వారి రిస్క్ని తగ్గించాలి అనుకుంటున్నారు, వారి అవుట్కమ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎఫిషియన్సీస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది డేటా సైన్స్ యొక్క ఉద్దేశము. ఇది మొట్టమొదటి విషయం, మనం ఈరోజు తెలుసుకునే మొట్టమొదటి విషయం. వెల్కమ్ టు అట్లూరి మీడియా. వన్స్ అగైన్ లెట్స్ కంటిన్యూ అవర్ డిస్కషన్. సో డేటా సైన్స్ ఎవరి కోసం, లేదా డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరి కోసం అనే విషయం గురించి మనం ఆలోచిస్తే ఇది అందరి కోసం. అందరూ దీన్ని నేర్చుకోవచ్చు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే, మేము BA చదివాము, లేదా బీకాన్ చదివాము, లేదా మాకు సైన్స్కి, మ్యాథమెటిక్స్కి, కంప్యూటర్ సైన్స్కి ఎలాంటి సంబంధం లేదు, మేము నేర్చుకోవచ్చా, మేము నేర్చుకోలేము అనే సందిగ్ధంలో చాలామంది ఉంటారు. నన్ను చాలామంది స్టూడెంట్స్ అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ ఇది నేను నేర్చుకోగలనా? చాలామంది బీకామ్ స్టూడెంట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, కామర్స్లోంచి వచ్చిన వాళ్ళు, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు తరచుగా అడిగే ప్రశ్న, ఇది మా కోసం కాదు కదా, ఇది మేము నేర్చుకోలేం కదా, డేటా సైన్స్ కానీ ఏఐ కానీ అని చాలామంది అడుగుతూ ఉంటారు, అంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే, డేటా సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అందరి కోసము. అందరూ దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. ప్రతి ఒక్కరు కూడా దాని యొక్క కన్జ్యూమర్స్. ఎవ్రీబడి ఈజ్ యూటిలైజింగ్ AI, data science,
అట్లీస్ట్ వెన్ దే యూస్ దేర్ మొబైల్, కనీసం వారి మొబైల్ వాడినప్పుడు దాన్ని వారు ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ అందరూ కూడా ఇందులో తమ వంతు కృషిని వాళ్ళు చేయవచ్చు. ఈ కోర్సెస్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే దీనికి చాలా ప్రత్యేకమైన మేధస్సు కావాలి, చాలా సృజన కావాలి, చాలా అనాలిటికల్గా ఆలోచించగలిగిన సామర్థ్యము, మ్యాథమెటిక్స్ పైన గ్రిప్ కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడానికి, లేదా మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి, లేదా డేటా సైన్స్ నేర్చుకోవడానికి కావలసింది సింపుల్ కామన్ సెన్స్. మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే సింపుల్ కామన్ సెన్స్. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ దీంతో పాటు ఇంకో మాట కూడా నేను చెప్తాను. కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ కామన్ సెన్స్ ఉండదు. ఈ కామన్ సెన్స్ కావాలంటే మనము మ్యాథమెటిక్స్ డిగ్రీయో లేకుంటే కంప్యూటర్ సైన్స్ డిగ్రీయో చేయాల్సిన అవసరం లేదు. ఈ కామన్ సెన్స్ కావాలనుకుంటే నిజంగా మనకు సెన్సిబుల్గా థింక్ చేసే కేపబిలిటీ ఉంటే చాలు, మొట్టమొదటిది. రెండవదిగా మీకు నేర్చుకోవాలి అనే స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి, చాలా బలమైన తపన ఉండాలి. మూడవదిగా మీకు రావాల్సిన మ్యాథమెటిక్స్ అల్లా కూడా బేసిక్ అరిథమెటిక్స్లో 6 విషయాలు వస్తే చాలు. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫైండింగ్ రిమైండర్ అంటే శేషాన్ని కనుక్కోవడము, తర్వాత ఫైండింగ్ పర్సంటేజ్ లేదా శాతాన్ని కనుక్కోవడం. ఈ 6 విషయాలు వస్తే ఎవరైనా డేటా సైన్స్ నేర్చుకోవచ్చు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇది వాస్తవం. దట్ ఈస్ ద ట్రూత్. మీరు 8th క్లాస్లో కానీ 9th క్లాస్లో కానీ మీరు బహుశా ఈ ఫార్ములా చూసి ఉంటారు. కోఆర్డినేట్ జామెట్రీలో లేదా అనాలిటికల్ జామెట్రీలో y = mx + c. ఈ ఫార్ములాని ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అని అంటారు. సో అందులో జస్ట్ మనం XY కోఆర్డినేట్స్ తీసుకొని ఈ ఫార్ములా యూజ్ చేసి మనము లైన్స్ని ప్లాట్ చేయొచ్చు XY కోఆర్డినేట్లో. సో ఇది చాలా ఫేమస్ ఫార్ములా. ఇదొక్క ఫార్ములా అర్థమవుతే చాలా డేటా సైన్స్ ఆల్గరిథమ్స్ లేదా మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ మనం చాలా సులభంగా నేర్చుకోవచ్చు. వాస్తవానికి మా స్టూడెంట్స్కి మేము ఎలా బోధిస్తామంటే ఈ ఫార్ములాని ఏమాత్రము మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, కేవలము మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ వచ్చిన వాళ్లకు ఈ ఫార్ములా నేర్పించి వారి చేత మిషన్ లెర్నింగ్ నేర్పింపజేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ లెర్న్డ్ దిస్ టెక్నాలజీ ఓన్లీ బై నోయింగ్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. దట్ ఈస్ ద ట్రూత్, దట్ ఈస్ ద రియాలిటీ. మార్కెట్లో హైప్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఓ ఇది నా కోసం కాదు, దీనికోసం చాలా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అవసరం లేదు. చాలా సింపుల్ మ్యాథమెటిక్స్, కామన్ సెన్స్, స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్. దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇనఫ్ టు మాస్టర్ దిస్ సబ్జెక్ట్. సో కెన్ ఐ లెర్న్ ఇట్? నేను ఇది నేర్చుకోవచ్చా? ఇది నేర్చుకోగలనంటే ఖచ్చితంగా నేర్చుకోగలరు. ఏమేమి నేర్చుకోవాలి ఇందులో? మొట్టమొదటిగా స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి. స్టాటిస్టిక్స్లో మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ మనం అర్థం చేసుకోవాలి. మీరు అనొచ్చు స్టాటిస్టిక్స్ చాలా కష్టం కదా, స్టాటిస్టిక్స్లో చాలా నంబర్స్తో పనిచేయాలి కదా అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టాటిస్టిక్స్ అన్నిటికంటే సింపుల్ సబ్జెక్ట్. స్టాటిస్టిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద వరల్డ్ త్రూ నంబర్స్. స్టాటిస్టిక్స్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ కామన్ సెన్స్. ప్రపంచంలో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి కొన్ని సులభమైన నంబర్స్ వాడడమే స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్లో చేసే చాలా పనులు, అడిషన్ కావచ్చు, దాన్ని సమ్ అంటారు స్టాటిస్టిక్స్లో, యావరేజ్ కనుక్కోవడం కావచ్చు, మీన్ అని కూడా చెప్పుకోవచ్చు, మీడియన్ కావచ్చు, మోడ్ కావచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ కావచ్చు, మినిమం వాల్యూ కావచ్చు, మ్యాక్సిమం వాల్యూ కావచ్చు, రేంజ్ కావచ్చు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటే చాలు. దానికి ఫార్ములాస్ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటే చాలు. వాటన్నిటిని కూడా కనుక్కోవడానికి మనకు ఎక్సెల్ లాంటి షీట్ ఉపయోగపడుతుంది, ఎక్సెల్ లాంటి అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఒక ఎక్సెల్ షీట్ చాలు. ఇది మాత్రమే కాకుండా డేటా సైన్స్ నేర్చుకోవాలంటే మీరు పైథాన్ లాంటి, ఆర్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో నేను డేటా సైన్స్ని, ఏఐని పైథాన్ మీద టీచ్ చేస్తాను. బట్ ఇవి అవసరం లేకుండానే మీరు డేటా సైన్స్ నేర్చుకోవచ్చు. డేటా సైన్స్లోంచి ఇంచుమించు 8 ఆల్గరిథమ్స్, మిషన్ లెర్నింగ్లోంచి ఇంచుమించు 8 ఆల్గరిథమ్స్ నేను ఎక్సెల్ పైనే టీచ్ చేస్తాను నా స్టూడెంట్స్కి. సింపుల్ ఆల్గరిథమ్స్ మాత్రమే కాదు,
కొన్ని కాంప్లెక్స్ ఆల్గరిథమ్స్ కూడా మనం ఎక్సెల్ పైన నేర్చుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు. ఎక్సెల్ పైన డేటా సైన్స్ నేర్చుకోవచ్చు, డేటా మైనింగ్ చేయవచ్చు, డేటా అనలిటిక్స్ చేయవచ్చు. రెండోదిగా ఇంకో టూల్ ఉంది నైమ్, KNIME, నైమ్. మనము డేటా సైన్స్ చేయవచ్చు. వీ క్యాన్ పర్ఫార్మ్ డేటా సైన్స్ యాక్టివిటీస్ యూజింగ్ నైమ్ టూల్ వితౌట్ రైటింగ్ అ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఎక్సెల్లో మీరు డేటా సైన్స్ చేయవచ్చు, డేటా మైనింగ్ చేయవచ్చు, మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఉపయోగించవచ్చు. అంతేకాదు మీరు నైమ్ లాంటి టూల్ వాడి కూడా చేయవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డేటా సైన్స్. సో మీరు ఎక్సెల్ వాడతారా? ఎక్సెల్ చాలామంది వాడతారు. చాలా కంపెనీస్లో కొత్తగా జాయిన్ అయిన ఎగ్జిక్యూటివ్ దగ్గర నుంచి సీనియర్ మేనేజర్ వరకు అందరూ కూడా ఎక్సెల్ వాడుతారు. కాబట్టి ఎవరైనా సరే డేటా సైన్స్ నేర్చుకోవచ్చు, మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ఇది మొదటిది. రెండవదిగా కొంతమంది ఏమంటారంటే మాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఇష్టం లేదు, అసలు అది మాకు చిరాకు, మేము నేర్చుకోదలుచుకోలేదు అనుకుంటే మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రపంచంలోనే అత్యంత సులువైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ మీరు నేర్చుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఏదో కొద్దిగానైనా నేర్చుకుంటాను, కొంచెమైనా నేను ఏదైనా లాంగ్వేజ్ని మాస్టర్ చేస్తాను అనుకుంటే యూ కెన్ చూస్ పైథాన్. దట్స్ నెంబర్ 1. రెండోది, నాకు పైథాన్ కూడా వద్దు, అసలు నేను డేటా సైన్స్ని అర్థం చేసుకోదలుచుకున్నాను, ఎందుకంటే నా కంపెనీలో అవసరం ఉంది అనుకుంటే యూ కెన్ స్టడీ డేటా సైన్స్ కాన్సెప్ట్స్, AI కాన్సెప్ట్స్ వితౌట్ ఇంప్లిమెంటింగ్ దెమ్ అండ్ యూ కెన్ వర్క్ యాజ్ ఏ డేటా హెడ్ ఇన్ ఏ ఆర్గనైజేషన్. డేటా సైన్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. వారి టీం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వారు ఏమి ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలని గైడ్ చేయడానికి కూడా చాలామంది డేటా సైన్స్ సబ్జెక్ట్ని నేర్చుకోవచ్చు. సో దే కెన్ బికమ్ డేటా హెడ్స్. దే డోంట్ నీడ్ టు రైట్ అ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఒక్క లైన్ కోడ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కూడా ఆల్గరిథమ్ని ఏ అప్లికేషన్లో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ ఎంప్లాయీస్కి, మీ సబార్డినేట్స్కి చెప్పొచ్చు, ఈ ప్రాబ్లంకి ఈ ఆల్గరిథం వాడండి, ఈ ప్రాబ్లంకి దిస్ ఇస్ ద సొల్యూషన్ అని చెప్పవచ్చు. దట్స్ వాట్ ఎనీబడి క్యాన్ డూ. ఓకే, సో ఎనీబడి క్యాన్ లెర్న్ డేటా సైన్స్, AI, మిషన్ లెర్నింగ్, అండ్ దిస్ ఇస్ అవర్ ప్రామిస్. Atluri Media promises that you can do that as well. Welcome to Atluri Media once again. And ఇప్పుడు మనము మూడో ప్రశ్నను తీసుకోబోతున్నాం. మూడో ప్రశ్న ఏంటంటే, ఇందులో నాకున్న ఉద్యోగ అవకాశాలు ఏంటి? ఉద్యోగ అవకాశాలు అపారంగా ఉన్నాయి. అసలు చెప్పడానికి వీల్లేనని ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పుడున్న ఉద్యోగాలు డేటా సైంటిస్ట్కి కానీ, డేటా అనలిస్ట్కి కానీ, AI డెవలపర్కి కానీ, లేదా రోబోటిక్స్లో పనిచేసేవారికి కానీ ఇప్పుడున్న ఉద్యోగాల కంటే కూడా 30% కంటే ఎక్కువ ఉద్యోగాలు అతి కొద్ది కాలంలో, రాబోయే 5-6 సంవత్సరాల్లో రాబోతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఫీల్డ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ని వాడుతూ ఉన్నారు. ఉదాహరణకు నేను ప్రతిరోజు కోడ్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు వరకు నేను రకరకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి కోడ్ చేశాను. నేను C# వాడేవాడిని, VBA విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్ వాడేవాడిని, PHP వాడేవాడిని, R లాంగ్వేజ్ కొంతకాలం వాడాను. ప్రస్తుతం మాత్రం ఎక్కువ శాతం నా డెవలప్మెంట్ అంతా కూడా పైథాన్లో చేస్తున్నాను. ఎప్పుడెప్పుడైనా అవసరం ఉంటే నేను వెబ్ టెక్నాలజీస్లో HTML కానీ, CSS కానీ ఇలాంటివి ఫ్రంట్ ఎండ్ కోసము వాడుతూ ఉంటాను. అయితే నా డెవలప్మెంట్ని ఇప్పుడు చేసేదానికంటే కూడా 3-4 రెట్లు నేను పెంచుకోవడం జరిగింది నా కోడింగ్లో AI వాడి. So I am using AI to enhance my coding abilities, to develop applications quicker and faster and more efficiently. So అది AI వల్ల సాధ్యము. సో ఇప్పుడున్న డెవలపర్స్ అందరూ కూడా వారు AIని వాళ్ళ డెవలప్మెంట్లో ఇన్కల్టికేట్ చేయాల్సిందే, ఎంబెడ్ చేయాల్సిందే, దాంతోపాటు వాళ్ళు వాడాల్సిందే. అది మొట్టమొదటి విషయం, మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం. కాబట్టి ఎంతమంది ప్రోగ్రామర్స్ అయితే AI వాడతారో వారందరికీ కూడా జాబ్స్ స్థిరంగా ఉంటాయి. ఇది మొదటి విషయం. రెండవదిగా కంపెనీస్ చాలా డేటాని కలెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లు చాలా డేటా వాళ్ళ దగ్గర పైలప్ అయి ఉంది. ఆ డేటాని వాడగలిగినంత ఆ డేటాను వాడాల్సినంత గా వాడడం లేదు. దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్ టు ద
ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ దాన్ని పూర్తిగా వాడడం లేదు. కారణం ఏంటంటే దానికి కావాల్సిన స్పెషలిస్ట్ లేరు. దేర్ ఆర్ వెరీ ఫ్యూ స్పెషలిస్ట్. సో దెర్ ఈజ్ ఎ హై డిమాండ్ ఇన్ ద మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. చాలామంది డేటాని అనలైజ్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, అవసరం ఉంది. డేటాని అనలైజ్ అనాలిటికల్ కేపబిలిటీ, డేటాని అనలైజ్ చేయగలిగిన వాళ్ళ అవసరత ఉంది మార్కెట్లో. ఇప్పుడున్న వాళ్ళు చాలామంది ఇన్ఎఫిషియెంట్గా ఉన్నారు. ఈరోజు మార్కెట్లో డేటా సైన్స్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు, లేదా డేటా అనాలిసిస్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు, ఏఐ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు 90% పైగా అప్లికేషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే మార్కెట్లో కావలసినంత ఎఫిషియన్సీస్ లేవు, హ్యూమన్ రీసోర్సెస్ లేవు. వాటి అవసరత చాలా ఎక్కువగా పెరగబోతూ ఉంది. అంతేకాదు డేటా బిజినెస్ కూడా పెరగబోతూ ఉంది. ఓపెన్ సోర్స్ డేటా బిజినెస్. ప్రపంచంలో చాలా రకాల డేటా మనకు అందుబాటులో ఉంది. స్టూడెంట్ డేటా అందుబాటులో ఉంది, ఎంప్లాయీస్ డేటా అందుబాటులో ఉంది, అన్ఎంప్లాయీస్ డేటా అందుబాటులో ఉంది. ఇలా డేటా కలెక్షన్లో చాలా వైవిధ్యభరితమైన డేటా కలెక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. డేటా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ బిజినెస్. People are going to sell the data like never before in the coming future. So as the accumulation of data increases, డేటాని కలెక్ట్ చేయడం అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ ఏం చేయాల్సి ఉంటుందంటే డేటాని అనలైజ్ చేయగలిగిన వాళ్ళు కావాలి. మొట్టమొదటిగా ఇందులో మనకు ఎక్కువగా దొరికే జాబ్ ఏంటిదంటే డేటా సైంటిస్ట్ అనే జాబ్. ఈ డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే వారు డేటాని తీసుకొని ఆ డేటాలో ఉన్న ఇన్సైట్స్ని, ఇన్ఫర్మేషన్ని అందులోంచి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అలా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాళ్ళు స్టాటిస్టికల్ అనాలిసిస్, మిషన్ లెర్నింగ్ అండ్ డేటా విజువలైజేషన్ వాడతారు. అలా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ డేటాలోంచి వాళ్ళు ఇన్సైట్స్ తెలుసుకుంటారు. ట్రెండ్ ఏం జరుగుతుంది ప్రస్తుతము, వాట్ ఈజ్ ట్రెండింగ్ అనేది తెలుసుకుంటారు. దాని బేసిస్ మీద వాళ్ళు డిసిషన్స్ చేస్తారు. సో దట్స్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ దట్ ఈస్ అవైలబుల్, డేటా సైంటిస్ట్ జాబ్. అది మొట్టమొదటిది. రెండవదిగా మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ జాబ్ అందుబాటులో ఉంది. ఈ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్లో వీళ్ళు ఏం చేస్తారంటే దే డిజైన్, దే ప్లాన్ అండ్ దే ఆప్టిమైజ్ ద ఆల్గరిథమ్స్ లేదా మోడల్స్ వాడతారు. మోడల్ అంటే మీరు సింపుల్గా అర్థం చేసుకోవడానికి అదొక ఫార్ములా అనుకోండి. వాళ్ళొక ఫార్ములాని డిజైన్ చేయడము, ఆ ఫార్ములాని ప్లాన్ చేయడము, లేదా ఆ ఫార్ములాని ఇంకా ఎన్హాన్స్ చేయడం వచ్చేసి డాటాని ఆ ఫార్ములాకి ఫీడ్ చేయడం ద్వారా వచ్చే అవుట్కమ్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రెడిక్షన్స్ చేస్తారు. ఇప్పటి వరకు ఈ విధంగా ఈ ఆర్గనైజేషన్ రన్ అయింది, ఇప్పటి వరకు ఈ వ్యవస్థ, ఈ సిస్టమ్ ఇలా రన్ అయింది, భవిష్యత్తులో ఇలా ఉండబోతుంది. ఇంతవరకు కంపెనీ సేల్స్ ఈ విధంగా ఉన్నాయంటే రాబోయే 6 నెలల్లో కంపెనీ సేల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇంతవరకు ఈ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉందంటే రాబోయే క్వార్టర్లో ఈ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉండబోతుంది. వెల్కమ్ టు అట్లూరి మీడియా. అండ్ మూడవదిగా మనము ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకుందాం. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఏఐలో అపారమైన ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా చాలా ఎక్కువ ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇప్పుడున్న ఉద్యోగాల కంటే కూడా 30% అధికంగా ఉద్యోగాలు పెరగబోతున్నాయి ఇంచుమించు 5-6 సంవత్సరాల్లో. ఎందుకు అలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే చాలా కంపెనీస్ మునుపెన్నడూ లేనంతగా డేటాను కలెక్ట్ చేస్తూ ఉన్నాయి. డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఆ డేటాని అనలైజ్ చేయడానికి కావలసినంతమంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ దగ్గర లేరు. రెండవదిగా ప్రస్తుతము చాలామంది క్రియేట్ చేసే డేటా సైన్స్ అప్లికేషన్స్ కానీ, డేటా అనలిటిక్స్ అప్లికేషన్స్ కానీ, ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇన్ఎఫిషియెంట్గా ఉన్నాయి. 90% అప్లికేషన్స్ ఇన్ఎఫిషియెంట్గా ఉన్నాయి. కాబట్టి డేటా సైంటిస్టుల కొరత, డేటా అనలిస్టుల కొరత, అది కూడా ఎఫిషియెంట్ డేటా సైంటిస్ట్ అండ్ డేటా అనలిస్టుల కొరత చాలా ఎక్కువగా ఉంది మార్కెట్లో. కాబట్టి చాలా జాబ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈస్ డేటా, దేర్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్. అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ ఆఫ్ దిస్ ఏజ్. ఇప్పుడు మనమున్న ఈ యుగాన్ని డేటా యుగం అని పిలుస్తారు, ఏజ్ ఆఫ్ డేటా. డేటా అనేది ఒక ఇంధనం లాంటిది. డేటా లేకపోతే మనం బ్రతకలేం. ఒకసారి ఆలోచించండి, మన మొబైల్ ఫోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, డేటా సైన్స్ని వాడుతుంది కదా, అది లేకుండా మనం ఉండగలమా? ఈరోజు ఆలోచించండి.
చాట్ జీపీటీ వాడుతున్న వాళ్ళు చాట్ జీపీటీ లేకుండా ఉండగలరా? చాలామంది వాడుతూ ఉన్నవారు, చాలామంది వాడడం లేదు కూడా. వాడని వారిని మనం పక్కన పెడితే వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎఫిషియన్సీస్ చాలా పెరగడం జరిగింది. కాబట్టి డేటా సైన్స్, ఏఐ, డేటా అనలిటిక్స్ ఉద్యోగాలు విపరీతంగా పెరగబోతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా. ఎవరైతే డేటాను అర్థం చేసుకోగలరో, ఆ అర్థం చేసుకున్న డేటాను ఉపయోగించి కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరో, కంపెనీస్ మంచి నిర్ణయాలు చేయడానికి ఉపకరించగలరో అలాంటి నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్ చాలామంది అవసరం. మొట్టమొదటి రకమైన ఉద్యోగం ఏంటిదంటే డేటా సైంటిస్ట్ ఉద్యోగం. ఈ డేటా సైంటిస్ట్ ఉద్యోగంలో ఏం చేస్తారు అంటే వారు డేటాను తీసుకొని డేటాలో ఉన్న ఇన్సైట్స్ని వారు అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకొని అందులోంచి ఇన్సైట్స్ తీసుకొని ఆ ఇన్సైట్స్ని నాలెడ్జ్గా మార్చి ఆ నాలెడ్జ్లోంచి యాక్షనబుల్ స్టెప్స్ తీసుకొని వస్తారు. అలా వారు చేయడానికి స్టాటిస్టికల్ అనాలిసిస్, మిషన్ లెర్నింగ్ అండ్ డేటా విజువలైజేషన్ టెక్నిక్స్ని వాడి ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఇది మొట్టమొదటి రకమైన ఉద్యోగం. రెండవ రకమైన ఉద్యోగం ఏంటిదంటే మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్లో ఏం చేస్తారంటే వారు మోడల్స్ తీసుకుంటారు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్. ఇంకో మోడల్ చెప్పాలంటే ఆల్గరిథమ్స్ తీసుకుంటారు, లేదా ఇంకా చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో మాట్లాడాలి అంటే కొన్ని ఫార్ములాస్ తీసుకుంటారు, లేదా కొన్ని ఫార్ములాస్ని తయారు చేస్తారు. దే క్రియేట్ ఆర్ దే మేక్, దే ఎన్హాన్స్, దే ఆప్టిమైజ్ ద మోడల్స్. వాళ్ళు ఆ విధంగా చేసి డేటాని ఆ మోడల్స్కి ఫీడ్ చేయడం ద్వారా డేటాని బేస్ చేసుకొని ఫ్యూచర్కి సంబంధించిన ప్రెడిక్షన్స్ చేయడం కానీ, డేటాని క్లాసిఫై చేయడం కానీ, లేదా అనమాలీస్, డేటాలో అనమాలీస్ అంటే విపరీతమైన విలువలు ఏమన్నా ఉంటే, నార్మల్ కాకుండా అబ్నార్మల్ వాల్యూస్ ఏమన్నా ఉంటే వాటిని గుర్తించడం జరుగుతుంది. అంతేకాకుండా రికమెండేషన్స్ చేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది. రికమెండేషన్ అంటే ఉదాహరణకు మీరు యూట్యూబ్ చూస్తూ ఉంటారు, మీకు ఒక వీడియో రికమెండ్ చేయబడుతూ ఉంది, అది మీకు ఇష్టమైన వీడియోనే. వారికి ఎలా తెలుసు? బికాజ్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్. లేదా మీరు అమెజాన్ వాడుతూ ఉన్నారు, అమెజాన్లో మీకు కావాల్సిన ప్రోడక్ట్ని అది రికమెండ్ చేస్తూ ఉంది, మీరు ఎదురు చూస్తున్న ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తుంది. అది ఎలా సాధ్యము అంటే డేటా అనలిటిక్స్ వల్ల సాధ్యము. సో ఇలాంటి చాలా జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానము డేటా అనలిటిక్స్. సో ఇంకో మాటలు చెప్పాలంటే ఎక్కడెక్కడైతే బిజినెస్ ఉందో, ఎక్కడెక్కడైతే జీవన సంబంధమైన సమస్యలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా మిషన్ లెర్నింగ్ సంబంధించిన ఎక్స్పర్ట్ అవసరము. ఇది రెండవ రకమైన ఉద్యోగం. మూడవది డేటా ఇంజనీర్. ఈ డేటా ఇంజనీర్ ఏం చేస్తాడంటే డేటా ఫ్లో సరిగ్గా ఉండేటట్టు ఎండ్ టు ఎండ్ డేటా అప్లికేషన్ సరిగ్గా రన్ అయ్యేటట్టు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళకు కూడా ఉద్యోగాలు కొరత లేవు. ప్రస్తుతం యుఎస్ మార్కెట్లో చాలామంది డేటా ఇంజనీర్స్ గురించి అడుగుతున్నారు. వీరందరూ కాకుండా డేటా అనలిస్ట్ కూడా ఉన్నారు. డేటా అనలిస్ట్ అనే వ్యక్తి సింపుల్గా స్టాటిస్టిక్స్లో ఉన్న మోడల్స్ని అర్థం చేసుకొని, బిజినెస్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని, ఆ మోడల్స్ని బిజినెస్ ప్రాబ్లంకి తగ్గట్టుగా ఉపయోగించి ఒక సొల్యూషన్ని తీసుకొని రావడం. దే సాల్వ్ ద బిజినెస్ ప్రాబ్లమ్స్. ఏఐ డెవలపర్స్ ఉన్నారు. ఏఐ డెవలపర్స్ వచ్చేసి వాళ్ళ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. ఏఐలో చాలా విషయాలు వస్తాయి, కానీ సింపుల్గా చెప్పాలంటే మానవ మేధస్సుకు సంబంధించిన చాలా సమస్యలను పరిష్కరించడానికి ఏఐ ఉపయోగపడుతూ ఉంది. ఉదాహరణకు మనం కంటి ద్వారా చూస్తాం కదా, ఆ కెపాసిటీని ఏఐ ఉపయోగించి మనం ఒక కంప్యూటర్కి ఇవ్వచ్చు. కంప్యూటర్ మనలాగానే చూసి మనుషులను రికగ్నైజ్ చేస్తూ ఉంది, ఆబ్జెక్ట్స్ని రికగ్నైజ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా టెక్స్ట్ని తీసుకొని ఆ టెక్స్ట్ని మనుషులు అర్థం చేసుకున్నట్టుగా అర్థం చేసుకొని కాంటెక్స్ట్ బేస్లో దానికి సంబంధించిన వివరణ తిరిగి మనకు చెప్పడం కానీ, లేదా దానికి జవాబుగా ఇంకా కొత్త టెక్స్ట్ని జనరేట్ చేయడం కానీ చేస్తుంది. దాన్నే మనం ఈరోజు జనరేటివ్ ఏఐ అని పిలుస్తూ ఉన్నాము, లేదా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎమ్స్ అని పిలుస్తూ ఉన్నాము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏఐ ఉపయోగించి మానవుడు తన కాగ్నిటివ్ స్కిల్స్ ఉపయోగించి ఏ సమస్యలు అయితే సాల్వ్ చేయగలడో, తన హ్యూమన్ ఫ్యాకల్టీస్ ఉపయోగించి ఆ సమస్యలన్నింటినీ కూడా ఏఐ ద్వారా కంప్యూటర్ ఉపయోగించి మనం చేయగలము. దట్స్ వాట్ ఏఐ. సో ఇలాంటి చాలా ఉద్యోగాలు విపరీతంగా పెరగబోతున్నాయి. రానున్న రోజుల్లో అన్ని ఉద్యోగాల్లో కూడా ఏఐ వాడాల్సిందే. చివరిగా మీకు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చెప్తాను. ఈరోజు మనకు స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్టు డేటా సైన్స్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నేర్పిస్తారు. దాంతోపాటు లీనియర్ ఆల్జీబ్రా నేర్పిస్తారు. ఇప్పటి వరకు
మనం చెప్పుకున్న అన్ని విషయాలు అందరికి కూడా వర్తిస్తాయి. ఈరోజు ఎవరైనా డిగ్రీ తీసుకుంటే వాళ్ళు డిగ్రీలో బీఎస్సీ డేటా సైన్స్ కానీ, బీఎస్సీ ఏఐఎంఎల్ కానీ, లేదంటే ఏఐడిఎస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత డేటా సైన్స్ కానీ తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఇంజనీరింగ్లు తీసుకుంటూ ఉన్నారు. కానీ రాబోయే దినాల్లో ఎలా ఉంటుందంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏ డొమైన్ చదివినా ఆ డొమైన్లో వాటిని ఎంబెడ్ చేయడం జరుగుతూ ఉంది. ఫినాన్స్ చదివే వ్యక్తికి డేటా సైన్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఫినాన్స్తో పాటు నేర్పిస్తారు. అకౌంట్స్ చదివే వ్యక్తికి అకౌంట్స్తో పాటు అతనికి కావాల్సిన డేటా సైన్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అకౌంటింగ్లో నేర్పిస్తారు. మార్కెటింగ్ సంబంధించిన వ్యక్తికి మార్కెటింగ్ సబ్జెక్ట్తో పాటు తనకు కావాల్సిన డేటా సైన్స్ కాన్సెప్ట్స్, ఏఐ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మార్కెటింగ్తో పాటు నేర్పిస్తారు. సో ప్రతి డొమైన్లో కూడా ఈ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా నేర్పిస్తారు. సో రాబోయే రోజుల్లో విపరీతమైన ఉద్యోగాలు దీనిపైన ఉండబోతున్నాయి. దానికోసమే మీ అందరినీ కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను. కమ్ అండ్ జాయిన్ దిస్ జర్నీ ఆఫ్ ఏఐ. జాయిన్ దిస్ గ్రేట్ జర్నీ. నాలుగవదిగా నేను నా డేటా సైన్స్ జర్నీని ఏ విధంగా ప్రారంభించాలి. సో డేటా సైన్స్ జర్నీ అనగానే చాలామంది ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, లేదా ఏఐ అనగానే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి. అక్కడ మీరు లో కోడ్, నో కోడ్ అంటే కోడింగ్ చాలా తక్కువ ఉపయోగించి మీరు ఏఐ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, లేదా నో కోడ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. ఇంచుమించు కోడింగ్ జీరో ఉపయోగించి మీరు అప్లికేషన్స్ డెవలప్ చేయవచ్చు. సో అలాంటి ప్లాట్ఫామ్స్ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు డేటా సైన్స్, ఏఐ అనగానే ప్రోగ్రామింగ్ అనేది మీ మనసులోంచి తీసివేయండి. మొట్టమొదటిగా మీరు డేటాని అర్థం చేసుకోవడానికి ఉపయోగించాల్సిన సాధనాలు ఏంటి అనేది మీరు అన్వేషించాలి. అందులో మొట్టమొదటిది స్టాటిస్టిక్స్ తెలుసుకోవాలి. అయ్యో స్టాటిస్టిక్స్ అనగానే అందులో నంబర్ క్రంచింగ్ ఉంటుంది కదా అని భయపడకండి. నంబర్ క్రంచింగ్ అంతా కూడా కంప్యూటర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. స్ప్రెడ్షీట్ అప్లికేషన్ కానీ, లేదా మీరు ఏ అప్లికేషన్ వాడినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడినా, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ నంబర్ క్రంచింగ్. మీరు ఆలోచించాల్సిందల్లా కూడా స్టాటిస్టిక్స్ నేను డేటాను అర్థం చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది, డేటాలోంచి ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడానికి, డేటాలో ఉన్న ట్రెండ్స్ని అర్థం చేసుకోవడానికి స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు నేర్చుకోవాలి. ఇంకా కొద్దిగా లోతుగా నేర్చుకోవాలి. స్టాటిస్టిక్స్లో 2 భాగాలు ఉంటాయి. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే చాలా సింపుల్, ఎవరైనా సరే చిన్న ఫార్ములా ఉపయోగించి దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది కూడా మనము సాఫ్ట్వేర్ త్రూ చేయిస్తాము, మనం ఏం చేయము. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే మనకు వచ్చిన నంబర్స్ని, మనకు వచ్చిన రిజల్ట్స్ని డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని ఆధారం చేసుకొని అంచనా వేయడం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూజింగ్ హ్యూమన్ ఇంటెలెక్ట్. అంచనా వేయడం, ఈ వాల్యూ వచ్చింది, దీన్ని మనము ఎక్స్టెండ్ చేస్తే దాని మీనింగ్ ఏమొస్తుంది. ఉదాహరణకు ఇలా అనుకోండి, ఒక కాలేజ్లో 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5,000 మంది స్టూడెంట్స్లో ఎంతమంది నిజాయితీ గలవాళ్ళు అని కాలేజ్ తెలుసుకోవాలి అనుకుంటుంది. అలాంటప్పుడు 5,000 మందిని పిలిచి మీకు ఎక్కడన్నా 100 రూపాయలు కనిపిస్తే ఆ 100 రూపాయలు ఒక వ్యక్తి జేబులోంచి పడిపోతున్నాయి, మీరు అది గమనించడం జరిగింది. మీరు 100 రూపాయలు పడిపోవడం గమనించారు, తిరిగి ఆ వ్యక్తికి ఇస్తారా, మీ దగ్గరనే పెట్టుకుంటారా అని 5,000 మంది స్టూడెంట్స్లోంచి ఒక 100 మంది స్టూడెంట్స్ని అడిగితే, ఎందుకంటే 5,000 మందిని అడగాలంటే చాలా టైం పడుతుంది, దానికి చాలా రీసోర్సెస్ కావాలి, కాబట్టి ఒక 100 మందిని అడిగితే ఆ 100 మంది అందులోంచి ఒక 70% మంది మేము తిరిగిస్తాము అని చెప్పడం జరిగింది. 30% మంది మేము మా దగ్గరనే పెట్టుకుంటాము అని చెప్పారనుకోండి. అలాంటప్పుడు ఆ 100 మందిని ఆధారం చేసుకొని ఒక కన్క్లూజన్కి వస్తారు. 70% మంది ఈ 100 మందిలో తిరిగి ఎవరి జేబులోంచి అయితే డబ్బు పడిపోవడం చూసారో ఆ వ్యక్తికి తిరిగి ఆ డబ్బుని ఇచ్చేస్తారు అని వాళ్ళు నిర్ణయానికి వస్తారు. కానీ ఇది 100 మంది మీద చేసిన స్టడీ, ఇది 5,000 మందికి అప్లై చేయాలి. 100 మందిని స్టడీ చేయడాన్ని డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే, స్టడీ చేసిన ఈ స్టాటిస్టిక్స్ని 5,000 మందికి అప్లై చేయడాన్ని ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటారు. ఈ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అనే దగ్గర కొంత మనము ఏం చేయాల్సి వస్తుంది అంటే కొంత ఎర్రర్ వాల్యూ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, వీ హ్యావ్ టు టేక్ అ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్, లేదా అలాంటి సమయంలో మనం జనరలైజ్ చేయాల్సి వస్తుంది. ఈ 100 మందిని తీసుకొని అది అందరికీ 5,000 మందికి అప్లై చేయడానికి మనం జనరలైజ్ చేయాల్సి వస్తుంది.
ఓకే, ఆ జనరలైజేషన్ చేయడాన్నే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటారు. సో ఇలా చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి స్టాటిస్టిక్స్లో. కొంత స్టాటిస్టిక్స్, కొంత లీనియర్ ఆల్జీబ్రా, కొంత మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, లీనియర్ ఆల్జీబ్రా అర్థం చేసుకోవాలి. లీనియర్ ఆల్జీబ్రా అనగానే ఇదేదో కొత్త రకమైన ఆల్జీబ్రాని కంగారు పడాల్సిన అవసరం లేదు. లీనియర్ ఆల్జీబ్రా అంటే మ్యాట్రిసెస్, మీరందరూ కూడా స్కూల్లో మ్యాట్రిసెస్ నేర్చుకున్నారు కదా, 10th క్లాస్లో కానీ 8th క్లాస్లో కానీ 9th క్లాస్లో కానీ నేర్చుకున్నారు కదా. ఆ మ్యాట్రిసెస్ చాలా సింపుల్. మ్యాట్రిక్స్ అడిషన్, మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలాంటివి నేర్చుకున్నారు కదా. ఆ సింపుల్ క్యాలిక్యులేషన్స్ కొన్ని నేర్చుకుంటే చాలు. అవి నేర్చుకోవడానికి హార్డ్లీ 2-3 గంటలు పడుతుంది టైం. అది నేర్చుకుంటే చాలు. దాన్ని ఉపయోగించి మనము ఇంకో స్టెప్ ముందుకెళ్ళొచ్చు. సో ఈ స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్, లీనియర్ ఆల్జీబ్రా కాన్సెప్ట్స్ ఉపయోగించి మూడవదిగా ఏదైనా ఒక టూల్ ఉపయోగించాలి. ఆ టూల్ ఏదైనా సాఫ్ట్వేర్ కావచ్చు, లైక్ ఎక్సెల్ కానీ, పవర్ బిఐ కానీ, నైమ్ కానీ, లేదా ఇంకా ఎస్క్యూఎల్ కానీ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, పైథన్ కానీ ఆర్ కానీ. సో ఇవి ఉపయోగించి మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయవచ్చు. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ డేటా సైన్స్ journey. And let me tell you again, anybody can become a data scientist. You don't need to use applications, you don't need to use programming languages. Still you can become a data head with proper knowledge.